కొత్త ప్రభుత్వం చూశారు, పాత ప్రభుత్వం చూశారు. అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. ఎలా ఉంది? ఏ పథకాలు బాగా అమల్లో ఉన్నాయి? ఎక్కువ శాతం ఏ ప్రభుత్వాలు ఉంది? వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో బాగానే ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో 9 పథకాలు ఇచ్చాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు సృష్టికర్త అన్నమాట. ఆయన సృష్టికర్త ఆయన. అందుకని వైఎస్ఆర్ పార్టీ బాగా ప్రభుత్వం బాగా నడిచింది. విధానంలో జోజీనగర్లో బాధితులను పరామర్శించారు జగన్ గారు. వాళ్ళకు కూడా ధైర్యం ఇచ్చారు. ఏదైతే స్టే ఆర్డర్ వచ్చే లోపల కూలగొట్టారో చాలా వరకు ఎవరో రాలేదు. స్థానిక ఎమ్మెల్యే రాలేదు, స్థానికంగా ఉన్న నేత రాలేదు, కార్పొరేటర్ రాలేదు. కానీ ఈయన వచ్చి పరామర్శించి 2 రోజులు కలవగానే 3వ రోజు ఇక్కడే ఉన్నారు. ఉన్నారండి. ఆ జోజీనగర్ అనేది దారుణం అండి. అది 2 ఎకరాలు ఎంత అయితే 42 ప్లాట్లు కూలగొట్టారు అనే అభియోగం ఉందండి. టీడీపీ ప్రభుత్వం బ్యాడ్గా ఉందండి. స్థానిక నేత వచ్చి కలిసే పని కదా, వాళ్ళ భరోసా ఉంది కాబట్టి వాళ్ళు మరి వ్యక్తిగతంగా ఏముండే మనం అనకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు పరామర్శించి వాళ్ళకు ఒక భరోసాలు ఇచ్చి మా ప్రభుత్వం వచ్చి మీకు న్యాయం చేస్తామని ఆయన ఇచ్చాడు. ఇదే విధానంలో సార్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేయకూడదని 1 కోటి సంతకాల పైన సేకరణ జరిగింది. ఇవన్నీ కూడా గవర్నర్ని కలిసి ఆయనకు సమర్పించడం జరిగింది. ఎలా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిశాడండి. కలిసి వివరణ ఇచ్చాడండి. మొత్తం వివరణ ఇచ్చేసి ఇలా 1 కోటి సంతకాలు ఇచ్చేసి లిస్ట్ ఇచ్చేసేసి వివరణ ఇస్తే ఈ పీపీపీ పద్ధతి బాగలేదండి. ఇలా సంగతి ఇలా 1 కోటి సంతకాలు పేద విద్యార్థులు ఉన్నారు చదువుకు మెడికల్కు ఇది అని ఖండించి చెప్పడం జరిగిందండి. గవర్నర్కి వివరించడం జరిగిందండి రాజశేఖర రెడ్డి గారు. ఏమన్నారు సార్ గవర్నర్ గారు? కొద్దిగా మరి పాజిటివ్గా తీసుకుని దీనికి గవర్నర్ గారు అన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వివరాలన్నీ విన్నాడండి. ఇన్ని సానుకూలంగా చూసి మాట్లాడతాను కనుక్కుంటానని చెప్పాడండి గవర్నర్ గారు. మాజీ ప్రభుత్వాలు ఎంతసేపటికి నేను రుషికొండలో ప్యాలెస్ని కట్టానని ఫోకస్ చేస్తున్నారు కానీ మరి 330 కోట్లు యోగా డేకి 1 రోజులో ఖర్చు పెట్టారు. రుషికొండలో అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీడియా అడిగారండి. ఇట్లా రుషికొండలో 500 కోట్లు ఖర్చు పెట్టారు కదా, మరి ఇదేంటంటే యోగాకు 330 కోట్లు ఖర్చు చేశారు కదా, అది 1 రోజుతో స్వహా అయింది కదా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకొచ్చారు. గురించి చాలా వివరంగా చెప్పారు సార్. ఇప్పుడు కేంద్రం నుంచి మోడీ వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఇక్కడ ఉండడానికి మనకు ఒకటి ఉంది, ఏదైతే రుషికొండ ప్యాలెస్. పక్కన దేశాల నుంచి ఎవరన్నా అక్కడి నుంచి వచ్చినా కానీ, ఇప్పుడు ట్రంపో లేకపోతే పుతినో వచ్చినా కానీ ఉండడానికి ఉంది. మరి విడిగా హోటల్లో పెట్టలేం కదా అంత పెద్ద వేరే దేశం నేతల్ని. అవును, అది 500 కోట్లు అది జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండలు కట్టినా అది స్థిరంగా ఉండిపోయిందండి. ఈ యోగా అనేది 300 కోట్లు ఖర్చు 330 కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి అది 1 రోజుతోటి ఖర్చు అయిపోయిందండి. అది ఎప్పుడైనా కానీ అది భావితరాలకు కానీ ఎప్పుడైనా కానీ స్థిరంగా అది కట్టారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుద్దండి, పర్యాటకు వాళ్ళకు ఉపయోగపడుద్ది. మోడీ గారు వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ దాంట్లో ఉండటానికి అనుకూలత ఉంటుందండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది. ఇదే విధానంగా చూసుకుంటే అమరావతి రైతులు 2వ దశ ల్యాండ్ పూలింగ్ రావడానికి మాకు అనుమానాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన వాళ్ళకే ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు అంటున్నారు. ఇదే విధానంలో ముందుకెళ్తే కనుక మీరు అవన్నీ నివృత్తి చేస్తే అనుమానాలు ఎంతవరకు పేపర్ రూపంలో అయితే స్థలాలు ఉన్నాయి కానీ స్థలం రూపంలో స్థలం లేదు. మరి ఏంటి, ఎక్కడ ఇస్తారు ఏంటి? ఆ రైతులు ఏమంటారంటే మీరు 3,333,000 ఎకరాలు తీసుకున్నారు, అదే డెవలప్ చేయలేదు, మళ్ళీ తీసుకుని ఇది ఏం డెవలప్ చేయాలి, అది చేయండి మళ్ళీ తీసుకుని అని రైతులు చెప్తున్నారు. అదే అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు అంత అవసరం ఉంది. గన్నవరంలో కూడా స్థలాలు తీసుకున్నారు కదా, అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడే కడతాం అన్న. గన్నవరం ఎంత దగ్గర 20 కిలోమీటర్లు అండి, విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు అండి. ఆయన ఏంటంటే తీసుకొని ల్యాండ్ పూలింగ్ తీసుకొని అన్ని ట్రైన్ అని అవి చేస్తానని ఉండడు. రైతులు ఏమంటాడంటే ముందు అది తీసుకోమనండి, ముందు అది డెవలప్ చేశాడు. 33,000 ఎకరాలు చిల్లర తీసుకున్నారు కదా, అది డెవలప్ చేసేసి తీసుకోండి, ఇది తీసుకుని అది తీసుకుని రైతులు వాళ్ళు ఎవరన్నా అయోమయాలు ఉన్నారు రైతులు. ఇదే విషయం చూస్తే సార్ కేంద్రం మొట్టికాయలు వేసి పంపించింది. 2014 నుంచి అమరావతిగా చూడాలి అని చెప్పి వాళ్ళు పార్లమెంట్లో చట్టబద్ధత అడిగారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఉమ్మడి రాజధాని ఉండగా రాత్రి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి కుదరదు, 2024 జూన్ తర్వాత అయితే కుదిరిద్ది అంటారు. ఏండి మళ్ళీ అర్థం అవ్వాలి నాకు. ఏదైతే రాజధానికి చట్టభద్రత గెజిట్లో నోటిఫికేషన్ పాస్ చేస్తే పార్లమెంట్లో బిల్ పాస్ అయింది కదా, దాని గురించి అది పార్లమెంట్లో గడిచి ఇక్కడ పక్క వాళ్ళంటే ఇది రాజధాని, ఇది మామూలుగా టెంపరవరీ కదా, పర్మనెంట్గా గడిచి నోటీస్ పెడతామని అంటున్నారు, కేంద్రాన్ని అడుగుతున్నారు. ఇంకా పెట్టలేదు కదండి, అది ఇంకా పెట్టి అది చట్టభద్రత చేస్తే
ఒక రాజధాని అనేది ప్రపంచ రాజధానిలో పట్టణంలో పెట్టచ్చు. ఏం సార్ రియల్ ఎస్టేట్ అడిగిన వాళ్ళు చూసిన వాళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరు అంటున్నారు. ఏం రియల్ ఎస్టేట్ ఏం లేదండి. రియల్ ఎస్టేట్ టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ పట్టు ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ బాగా పెరుగుద్ది అని అనుకున్నాను. రియల్ ఎస్టేట్ ఏం లేదండి, చాలా కొనేవాళ్ళు లేరు, ఏం లేరండి. అమరావతిలో ఒక భ్రాంతి ఉంది, ఒకవేళ నిజంగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసుకున్న ప్రైవేట్ రంగం వాళ్ళు రేపు ల్యాండ్ పూలింగ్లో పోద్దేమో భయంగా ఉందంట. అంతే అండి, వచ్చి కొంతమంది వస్తున్నారు అడుగుతున్నారు, తీసుకుంటే ల్యాండ్ పూలింగ్లో వెళ్ళిపోద్దామని భయపడుతున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా కొంటం లేదండి. రియల్ ఎస్టేట్ ఏం లేదండి, చాలా స్టమ్ముగా బాగా దిమ్ముగా ఉన్నదండి. ఫైనల్ క్వశ్చన్ చూస్తే రైతుల పరిస్థితే బాగాలేదు. కళ్ళంలో గతంలో రైతు భరోసా కేంద్రాల్లో ఏదైతే ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ఆ విధానంలోనే 1700-1800 పడిగిన బస్తా ఒడ్డు ఈరోజు చూసుకుంటే 1250-1200 పైన తప్ప 1700కి రీచ్ అవ్వలేదు. అది కూడా తేమ శాతం ఎక్కువ ఉందని, తరుగు ఎక్కువ ఉందని దళారీలు మళ్ళీ వచ్చారు. ఎలా ఉంది? నెంబర్ 1 క్వశ్చన్ అడిగారండి మీరు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో నా విషయమే. కందులు అప్పుడు వచ్చేసి కింట వచ్చేసి 10,000 ఉండేదండి. నేను మొన్న కందులు నాకు పడినప్పుడు 10 క్వింటాలు అయితే కింట వచ్చేసి 6,500కి అమ్ముకున్నానండి. చాలా రైతులకు కూడా గిట్టుబాటు లేదండి. పత్తి వచ్చేసి 7,500 ఉందండి కింట వచ్చేసి మొన్న 4,500కి అడిగారండి కింట. అది లాసేనండి. రైతు పరిస్థితి ఏంటి సార్? మోందా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత మరొక తుఫాన్ దెబ్బ. ఈ తుఫానులతో నష్టపరిహారం చేపడితేనేమో ఆ పంట మిగిలిన నష్టం చేసిన పంటని ఏదైతే నోటిఫై చేసి మిగతా మిగిలిందంటే కొనడానికి కుదరదంట. ఇదేంటి కొత్త విధానం? గవర్నమెంట్ కొనదంటున్నారు. గవర్నమెంట్ తడిచిన ధాన్యం కొనలేదండి. పోయినసారి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపిలు ఉన్నప్పుడు ధాన్యం కొన్నా కొన్నదండి ధాన్యం. ఆర్బీఐ అసలు కొనరండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంటే కొనటము అది దిగ్గోయటము అలా చేస్తున్నారండి. సరిగా గిట్టుబాటు ధర ఉండటం లేదు. మిర్చికి కూడా పోయినసారి వచ్చేసి చాలా 22,000 20,000 కింట వచ్చి ఉందండి. మొన్న ఎంత 10,000కు 8,000 9,000 12,000 అలా ఉందండి కింట వచ్చేసి. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అండి. రైతులకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ఏంటి ఇప్పుడు? రైతులు ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా నష్టము రైతులకు. పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు లేక, వచ్చిన ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతుదే. మరి ఇదండి 15 ఏళ్ళ సమయం ఇవ్వండి నేను అన్నీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 2 విషయాల్లోనూ ముందుకు రాలి. ప్రైవేటీకరణ విషయంలో ముందుకు రాలేదు, జోజీనగర్ విషయంలోనూ ముందుకు రాలేదు. గతంలో తాట తీస్తానన్న వ్యక్తి ఏమైపోయారు? ఉప ముఖ్యమంత్రి కదా, ఒకసారి పరామర్శిస్తే ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు అది సీఎం గారు చంద్రబాబు గారు ఏం చెప్తే చేస్తుంటాడండి ఆయన. అది ఆయన మద్దతు కానీ ఆయన గురించి మనం మళ్ళీ ఏం మాట్లాడతాం. జగన్ గారు మళ్ళీ జనవరి అనంతరం బస్సు యాత్ర ప్లాన్ చేస్తున్నారు సార్. నియోజకవర్గాల పర్యటనతో పాటు ఏదైతే పాతగా ఎవరైతే ఓడిపోయి ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు మరొకసారి బలోపేతం చేస్తా అంటున్నారు. 2029 ఎలా ఉండదు? పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే, బస్సు యాత్ర చేస్తే జనం బ్రహ్మరథం పడతాడండి. బ్రహ్మరథం పడతాడు. బ్రహ్మాండంగా ఆయనకి 2029లో సీఎం అవుతాడు, గెలుస్తాడు, అమ్మకం గెలుస్తాడు. అది ఇదండి. అది అన్నీ అందుకుంటున్నారా? ఏదన్నా వెయిటింగ్ చేస్తున్నారు? మా ఇంట్లో మా అమ్మకి వికలాంగులు పెన్షన్ వస్తుంది, మా నాన్నకి మామూలు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, 2 పిల్లలు. మా ఆవిడ డ్వాక్రా ఇవి వాడుకుంటుంది. అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. రేషన్ ఏమన్నా ఇబ్బందిగా ఉందా? క్యూలో నుంచి అంతా హ్యాపీ సార్. ప్రభుత్వాలు 18 నెలల్లో కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, అందులో అమరావతి మెయిన్ పక్కనే ఉన్నాయి కాబట్టి గతంలో చాలా పనులు తక్కువ ఉండే అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? మేము అమరావతిలో పోయిన టర్మ్ వర్క్ చేసాం. మొన్న 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం. ఆపరేటర్ కింద వర్క్ చేసుకునేవాళ్ళం. 5 సంవత్సరాలు ఏంటంటే కొత్త పథకాలు వచ్చాయి కాబట్టి దాంట్లో ఎక్కువ మహిళా శక్తి, స్త్రీ శక్తి పేర్లు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? దీంతో పాటు మిగతా సంక్షేమ పథకాలు అమలు పెట్టారు కానీ ఆ బస్సు బదులు ఏ హాస్పిటల్ ఫ్రీ పెట్టినా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే బస్సు ముసలి పెడితే కొంచెం ఎక్కుతారు, మాలాంటి వాళ్ళకి ఎందుకు? కొంచెం పెద్దవాళ్ళకి కనుక ఫ్రీ పెట్టచ్చు, మాలాంటి వాళ్ళకి ఫ్రీ అవసరం లేదు. దాని బదులు హాస్పిటల్కి పెడితే బాగుంటుంది. ఫ్రీగా హాస్పిటల్లో చూపించుకున్నాం. హాస్పిటల్కి కదా డబ్బులు ఉండవు మన దగ్గర. ఆరోగ్యశ్రీ తీసేశారు మేడం, ప్రెసెంట్ తీసేశారు. లేదంటే దాని బదులు ఆరోగ్య బీమా పథకం ఏప్రిల్ 1 అంటున్నారు. 25 లక్షల వరకు అంటున్నారు కానీ తెలియదు కదా, మనకి వచ్చిందాకా తెలియదు. అన్నీ మనకు వస్తాయని గ్యారంటీ లేదు కదా. ఒక నిమిషం ఉండగా మేడం, ఇదే విధానంలో చూసుకుంటే ఇంటి రేషన్ తీసుకునే విధానం ఏదైనా ఇబ్బందిగా ఉందా? గతంలో డోర్ డెలివరీస్ ఉంటాయి కదా, కొంచెం ఇబ్బంది అయ్యండి. ఇంటికి వచ్చి ఇస్తే మంచిది కదా, మనం పెట్టగలిగా వెళ్ళి తీసుకొని రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది మేడం. ప్రైవేటీకరణ ఎంతవరకు చేయొచ్చు? వైద్య కళాశాలలో ఏదైతే ఉందో మరి పేదవాడికి వైద్యం, విద్య స్కూల్ వరకు బాగుందండి, వైద్యం వరకు ఏం లేదు కదండి. అంటున్నారు కానీ ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఎవరు చూస్తున్నారు? వెళ్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు కదా. అందుకే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయితే మనకి మంచి వైద్యం దొరుకుతుందని చాలా మంది అనుమానపడుతున్నారు. మంచి వైద్యం దొరుకుతుందంటే ఏం దొరకట్లేదండి.
దొరకట్లేదని చెప్తాను. ఎందుకంటే పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తిప్పుతున్నారు. కష్టమే అది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం పైన గవర్నర్ కలవడం జరిగింది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుందా? గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ప్రైవేట్ తీసుకుంటే కష్టం కదండి. మేడం, రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడు వరకు పర్లేదండి, బాగానే ఉంది. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తగ్గినాయి, అంతకుముందు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పర్వాలేదు. మేడం, ఇదే విధానం చూసుకుంటే ఇట్లకి ఏమన్నా అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారా? చేసుకున్నా మాకైతే ఏమి రాలేదండి. మాకైతే ఇలాంటి పథకాలు ఏం లేవు. స్కూల్కి అమ్మఒడి అన్నారు, అది కూడా మాకేమి రాలేదు. ఏది చాలా తక్కువే. ఒక విషయం మేడం, అమరావతి డెవలప్ అయితే ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క ఉద్యోగాలు చేసుకోవచ్చా రేపు భవిష్యత్తులో యువత? పిల్లలకి మంచిదండి, రేపు రాబోయే తరాలకి చాలా మంచిది. మరి యంగ్ అండ్ డైనమిక్ ఒక విషయం మేడం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్క లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పక్క జగన్ గారు ఉన్నారు. మీకు బాగా నచ్చిన నాయకులు ఎవరు? సంక్షేమ పథకాలు ఎక్కువ అమలు చేస్తారు. బాగా అంటే ఈ ప్రభుత్వమే ఉందండి. ఓకే, కొత్త ప్రభుత్వాలు కొత్త పథకాలు, దాంతోపాటు పాత ప్రభుత్వాలు చూస్తున్నారు కదా, బాగానే ఉన్నాయి. జగన్ కన్నా బాగున్నాయి. సరే, ఏ అంశాల్లో బాగా ఫాస్ట్గా వెళ్తుంది ఇటు అమరావతి డెవలప్మెంట్? జనాలకి 4,000 పింఛన్ ఇవ్వటం, టయానికి ఇవ్వడం డబ్బులు, గవర్నమెంట్ అన్ని రకాలుగా చేస్తుంది. పర్వాలేదు, ఆయన మీద పర్వాలేదు. ఎలా ఉంది సరే? ఒక పక్క రియల్ ఎస్టేట్ ఏదైనా కదిలినట్టు అనిపిస్తుంది? ఏం లేదు, రేట్లు అయితే పెంచారు కానీ ఏం కదలకలేదు. అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు ఇంకా స్పోర్ట్స్ సిటీలు అంటున్నారు, ఇంకొంచెం ల్యాండ్ కావాలంటున్నారు. రైతులు వ్యవహారం ఎలా ఉంది? ఆయన చేసే పద్ధతులు బాగానే ఉంటాయి. కష్టపడి మన కోసం బాగా పనిచేస్తున్నారు, దానికి మెచ్చుకోవాలి ఆయన. ఏదైతే ఉందో, ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వెళ్తే కొంతవరకు ఉపయోగం అంటున్నారు సార్. మరి ఆ విధానం పీపీపీ విధానంలో నాకు తెలియదు, అంత చదువుకోలేదు నేను, దాని విషయం మనకు తెలియదు. సార్ ఎలా ఉంది సార్? ఈ జోజీ నగర్ పర్యటన ఎలా అనిపించింది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కదా, ఏదో 42 ఇల్లు పోయి. ఆయన చేసి జనాలు వచ్చినప్పుడల్లా మనిషిని వాడు చంపుకుంటే వెళ్తున్నాడు. అది ఆయన చేసే ఘనకార్యం. అది గిట్టుబాటు ధర లేదంటారా? రైతులకి గిట్టుబాటు ధర లేదంటారా? ఏమండి, ఈయన చిన్నప్పుడు తింటూనే ఉన్నాం. వాళ్ళకి గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా 100 రూపాయలకు కొన్న ఎకరం వాళ్ళ కోట్ల రూపాయలు, వేల రూపాయలు చేస్తున్నారు. అదే వాళ్ళకి మిగిలేది. పంట పండించి తిందామని కాదు వాళ్ళు 100 రూపాయలకు కొన్న ఎకరం వాళ్ళు 10 లక్షలు చేస్తుంది, 1 కోటి రూపాయలు వాళ్ళ అదృష్టం. అది పంటలు ఎప్పుడూ డబ్బులు మిగలవు. కష్టపడి వాళ్ళు పండించబట్టి మనం తినగలుగుతున్నాం. కేంద్రం నుంచి కానీ ప్రపంచ స్థాయి నేతలు ఎవరన్నా వచ్చినా ఉండటానికి ఋషికొండ ప్యాలెస్ కట్టామని ఈయన అంటున్నారు. మరి యోగాకేమో 330 కోట్లు అంటున్నారు. ఏం జరుగుతుంది మీడియాలో? అది ఋషికొండ చేసింది ఆయన పొరపాటు. వీళ్ళు సరి చేసుకుంటే బాగుంటుంది. ఎలా ఉంది సార్? యంగ్ లీడర్స్ ఉన్నారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అటు పక్క లోకేష్ గారు ఐటీ మినిస్టర్. రేపు 2029 వీళ్ళిద్దరికి అవకాశం ఉందా సీఎం బరిలో? ఇంకా ఆయన వయసు అయిపోతే వీళ్ళిద్దరికి అవకాశాలు ఉన్నాయి. సార్, కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు కదా, ఏవియేషన్ బాగానే చేస్తున్నారండి. జగన్ అంతా ఉన్నది పాడు చేసి వెళ్ళాడు. మనం చెప్పకూడదు అందుకని ఎక్కువ. గాడిలో పెట్టగలరా మరి వీళ్ళంతా? దాన్ని పర్వాలేదు, 50% చేయగలరు. నమ్మకం ఉంది దీని మీద జనాలకి. పోయినసారి అంటే ఒకసారి జగన్ ఒకసారి చూద్దామని రాజశేఖర్ కొడుకు కాబట్టి చూద్దాం అనుకున్నారు. 5 ఏళ్ళు చూశారు, ఆయన పరిపాలన నచ్చలేదు, ఇంటికి పంపించేశారు. వీళ్ళు ఉన్న రోజులు వీళ్ళదే ఇంకా పరిపాలన. ఇంకా కొత్త వాళ్ళు రావడానికి అవకాశం లేదు. ఎలా ఉంది సార్? ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం అంటున్నారు, April 1 విడుదల అంటున్నారు. 25 లక్షలు ఒక కుటుంబానికంటే మామూలు విషయం కాదు కదా. హాస్పిటల్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళు సరిగా పట్టించుకోవటం లేదండి, చేయటంలా. ఎలా ఉంటుంది సార్? రాబోయే కాలం ఎలా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి అనంతరం అంటున్నారు కదా, మన ఏపీలో కూడా, తెలంగాణలో ఆల్రెడీ. ఈ తర్వాత జెండా అంతా పసుపు జెండానే, ఇంకా జగన్ జెండా ఎక్కదు, అయిపోయింది. అది ఆయన జీవితం ఆయనే పాడు చేసుకుంటాడు. ఎలా ఉంది సార్? రోడ్లు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు అన్ని కంట్రోల్లో లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది పడాల్సిన విషయం ఏమి లేదు. సామాన్యుడికి ఎప్పుడు నిత్యావసర సరుకులు ధరలే సార్ ఎలా ఉంది? కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అది కంట్రోల్ చేస్తే బాగుండేది. ఏటా పెరిగే ఇంటి పనులు ఉంటాయి, మరి ఎలా ఉంది సరే? ఏం పెరగలేదు కానీ పెంచలేదు కానీ ఆ బస్సుకి ఇచ్చే డబ్బులు వేరే దానికి ఉపయోగించుకుంటే బాగుండేది. బస్సు ఫ్రీ పెట్టారు, బాగానే ఉంది. ఇది రోజుకి 20-30 మిగులుతాయి. ఇవాళ లేనోడు హాస్పిటల్లో చేరలేకపోతున్నాడు, అక్కడికి వెళ్తే లక్షలు కావాల్సి వస్తుంది. జిల్లాల యాత్ర అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు, జనవరి అనంతరం అవుతుందా బస్సు మీద జిల్లాల యాత్ర? చేయొచ్చు, ఆయన ఏదైనా పట్టుదల గల మనిషి, ఏదైనా చేయగలడు. అది ఎందువల్లంటే 53 రోజులు జైల్లో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం గొప్పతనం. ఆయన ఏదైనా సాధించగలడు అనేది అందరి మనసులో ఉంది. అది 15 ఏళ్ళ సమయం ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా? మొత్తం అంతా కూడా బాగా అభివృద్ధి. ఉన్న రోజులు వీళ్ళేనండి, ఇంకా జనాలు మార్పు కోరుకుంటూ మనం చేయగలిగేది ఏం లేదు కానీ పరిపాలన బాగానే ఉంది. చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాల్లో కొత్త సంక్షేమ పథకాలు, అందులో ఏమేమి అందుకుంటున్నారు, ఏమేమి రాదు? పింఛన్ వస్తుందండి. రెండోదేమో గ్యాస్ బండ డబ్బులు ఒకటే పడుతుంది.
ఇంకా 2 పడలేదు. 3 గ్యాస్ బండలు తీసుకున్నాం. సార్ ఇదే విధానంలో ఏదైనా రేషన్ తీసుకుంటాం ఇబ్బంది అవుతుంది? ఏం లేదండి, మంచిగానే ఉంది. కంపస్ పడక మళ్ళీ తర్వాత రమ్మని ఏలు ముద్రలు పడక ఏం లేదు. గతంలో డోర్ డెలివరీలు ఉండేవి, చాలా మంది అప్పుడు 5 ఏళ్ళు అలవాటు పడ్డారు కదా, మళ్ళీ ఇబ్బందిగా ఉందని అడుగుతాను. ఇబ్బంది అంటే అది నేను తప్పదు కదండి. ఏదో ఒక ప్రభుత్వం ఒక తీరు, ఒక ప్రభుత్వం ఒక తీరు కదా. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చారు, మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటంటే? మగవాళ్ళ పరిస్థితి అదే గతే. ఏముంది, ఇదే విధానంలో చూసుకుంటే అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు, ఇటుపక్క చూసుకున్న విశాఖపట్నం అంటున్నారు. ఎలా ఉంటుంది రేపు భవిష్యత్తు, ఎలా ఉంటుంది? భవిష్యత్తు అంటే మరి అది నలుగురిని బట్టి ఉంటుంది, కానీ నడిచే దాన్ని బట్టి ఉంటుంది, రాజకీయాన్ని బట్టి ఉంటుంది. రాజకీయ నాయకులు చేతిలో ఉంది మన బతుకులన్నీ, వాళ్ళు చెప్తే చేస్తాం. కేంద్రం కూడా ఈసారి గట్టి సపోర్ట్ అంటున్నారు, మరి త్వరితగతిన అయితే బాగుంటుంది. అందే వాళ్ళకి ఇస్తున్నారు, అందిన వాళ్ళకి ఎవరికి లేవు. ఇప్పుడు మనలాంటి లేబర్కి సరిగ్గా చూడట్లేదు, వాళ్ళు ఉన్న వాళ్ళకి చూసుకుంటున్నారు. ఏదైనా అన్నాం అనుకో, వాళ్ళు మంచోడు కాడు, వాళ్ళు ప్రభుత్వం మాకు ఓటేసాడా, ప్రభుత్వానికి వ్యతిరేకం అంటారు. సార్ ఏప్రిల్ 1కి ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తున్నారు, ఆరోగ్యశ్రీ బదులుగా 25 లక్షల వరకు ఒక కుటుంబానికి అంటున్నారు. సేమ్ ఆరోగ్యశ్రీ లాగానే ఉంది కదా, కాబట్టి ఎలా అనిపిస్తుంది? 25 లక్షలు ఇంతవరకు అది ఏం లేదండి, అన్నీ అబద్ధాలు. అది నిజమనే కాదు. ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు నేనే ఉన్నా, ఉదాహరణ నాకు 62 సంవత్సరాలు. 62 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏది కూడా గవర్నమెంట్ది హాస్పిటల్కి వెళ్తే చూసి సరి చూడ. ఆరోగ్యశ్రీ అనుకో, వెళ్తున్నాం కానీ చూస్తున్నారు కానీ చూడట్లేదు సరిగా. అది డబ్బులు అనుకో, తక్కువ చూసి పని అవుతున్నారు. ఉదాహరణ నేను కళ్ళు చూపించుకుంటానికి వెళ్ళానండి, టెస్టులుగా 8,000 రూపాయలు అయినాయి టెస్టులుగా. ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇట్లేదు. ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ వారం 10 రోజులకి రమ్మంటున్నారు. అది వచ్చిన దాకా నమ్మకం తక్కువ. అది వచ్చినా కూడా ఏదో వాళ్ళు చూస్తున్నారు, ఏదో విధిగా అయిపోతుంది. ఇళ్ల స్థలాలకు ఏమన్నా అప్లై చేసుకుని ఇళ్ల స్థలాలకు అప్లై చేసినా కానీ ఎవడు ఇవ్వడు, అన్నీ అబద్ధాలు అయ్యి. అది మాత్రం వాస్తవం. సచివాలయం లేదన్నా కాగితం కావాలన్నా పనులు అవుతున్నాయి, పనులు కావు. అన్నీ ఏదో పైకి ఏంటంటే వచ్చారు, ఎంప్లాయీస్ కూర్చున్నారు, వాళ్ళ జీతాలు తీసుకున్నాం తప్ప ఏం పేద మానవుడికి పనిచేసిన మానవుడు ఎవడు లేడు. మెడికల్ కళాశాలలో ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేస్తా ఉంటున్నారు, వద్దంటున్నారు చాలా మంది. మరి ఎందుకంటే పేదవాడికి వైద్యం దక్కదని ఏడు వచ్చినాయి కదా. పేదవాడికి ఎవడు చేస్తున్నాడండి, ఎవడు చేస్తున్నాడు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, ఓ ట్యాబ్లెట్ ఇస్తున్నాడు, జ్వరం వస్తుందని చెప్తున్నాం, ట్యాబ్లెట్ ఇస్తున్నాడు, ఇచ్చి దెంగమంటున్నాడు. అక్కడ గట్టిగా అనుకో, మా దగ్గర లేవు, ఏం లేవు, బయటకు వెళ్ళి చూసుకోమంటున్నాడు. ఎవరిని చూస్తాం? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నర్ని కలవడం జరిగింది ఇదే ప్రైవేటీకరణకి. కొంచెం మనకి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు జేబులు నింపుతారు తప్ప పేదలకు ఒక్కడు కూడా న్యాయం చేయట్లేదు. అది రైట్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.